ఆటంకం రాకూడదు. ఇదండి వాళ్ళకి కూడా పెట్టుకున్నాను. ఈ చెయ్యికి రాత్రి అంటే 22 దానికి వచ్చేసింది అనమాట. ఇప్పుడు సాయి పని వాళ్ళు ఎవరు లేదు, నేనే నా చేతితోనే నేను చేసుకుంటాను. ఏదైనా ఊరిని తగ్గించి ఏదైనా చేతితో నేనే చేసుకుంటా. ఒక 1.5 2 గంటలు చదివేస్తాను, అయిపోతుంది, పండిపోతుంది. ఇది కలిసి వస్తుంది, అది కలిసి వస్తుంది. 2 పనులు ఒకేసారిగా చేసుకునేలా చేసుకుంటాం. దేవుడు ఆ శక్తి ఇచ్చేది చేసుకుంటాం. 10 మందికి 4 మనుషులు వెళ్ళినా 5 మనుషులు వెళ్ళినా పని తేవట్లేదు. పనులు వస్తారు, తలుపు కొట్టాలి, తలుపు తీయాలి, ఇదే కాల్లో ఉంటారు. పని అవ్వదు మరి. ఎలా అవుతుంది? ఏదో దృష్టిలో ఉంటే ఎలా అవుతుంది? అవుతాం, చచ్చినా ఏ పని అవుతుంది అంతే. శ్రీపాదరజం శరణం శ్రీపాద శరణం ప్రపద్యే దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. అధ్యాయం 22 ఒక అధ్యాయం 2 అధ్యాయాలు ఎక్కువ ముందుకు వెళ్తున్నాను అనమాట. ఒక రోజు మానేవాళ్ళు చెప్తే మానేసిన పర్వాలేదు. గురు దత్త భట్టు వృత్తాంతము జ్యోతిష్య శాస్త్రములో భక్తుల జాతక ఫలము కూర్చోగలవారు. జ్యోతిష శాస్త్రంలో భక్తులు జాతఫలము కూర్చోగల వారు శ్రీపాదుల గురు శరణంలో కృష్ణదాసులు నేనును శ్రీపాదుల వారి క్షమాపము తెలియరాని ఆనంద పరవశమును ఉండితిమి. గురు దత్త భట్టు అనేటి జ్యోతిష్య పండితుడు ఒకడు. శ్రీ గురుదేవులు ధర్మార్థము వచ్చిన ఎడలను శ్రీపాదుల వారు అతనిని ఎంతయో ఆదరించి ఒకనొక ప్రశాంత స్థలమును కూర్చుని ప్రశాంత స్థలమును కూర్చుని ఆ స్థలము ఇది ఎందుకు చదువుతున్నా నాకు ఇష్టం. ఇలాగా ఒక్కొక్క ప్రశాంత స్థలము కూర్చుని సత్సంగము చేయవలసినదిగా మమ్మార్లను ఆదేశించింది. మా యొక్క సంభాషణలు జ్యోతిశాస్త్రము వైపును మరలించినది. నేను శ్రీభట్టు మహాయసాని అయ్యా, జ్యోతిష్య శాస్త్రమునందు చెప్పబడిన ఫలమును ఖచ్చితంగా జరుగునా లేక ఫలములోని మార్పులు చేర్పులు ఉండవలన సంభవం మానవ జీవులు పూర్వకర్మను నిర్దేశితమగా లేక మానవ ప్రయత్నం నిర్దేశించుతాని ప్రశ్నించి అంతటా శ్రీభట్టు మహాశయులు చక్రమానగా నక్షత్రం కన్యాదీని ప్రారంభము స్థానము అశ్వని నక్షత్రము. ఈ నక్షత్రం యొక్క స్థల నిర్దేశము చేయుటకు చైతన్య పక్షమనియు రేవతి పక్షమును 2 పద్ధతులు ఉన్నవి. రేవతి నక్షత్రమును ఉండవలసినవి స్థానములకు 8 కళలు తక్కువ గల స్థానములో నుండుటచే అది గ్రాహ్యము కాదు. అశ్వని నక్షత్రం గోళమును గుర్తించుట
కష్టముగా దానికి 180 అంశాలతో ఉన్న చిత్తా నక్షత్రము ఒకే గోళమునకును ప్రకాశవంతముగాను నుట్లు స్మూర్తముగాను ఉండటమే దానిని 6 రాశులు కలిపిన ఎడల అది అశ్విని అగును గాక క్షేత్రపక్షముగా గ్రహములందున అశ్విని నక్షత్రము తురగా ముఖాశ్వని శ్రేణి అని 3 గోళములు నిరూపించబడిన శ్రీపాదుల వారు చిత్తా నక్షత్రంలో జన్మించుటకు కూడా విశేష కారణమున్నది. 3 గోళములు ఒకే నక్షత్రమునగాను అశ్విని కూడా వారి స్వరూపమే. ఆదియే చక్రమునకు ప్రారంభము. అది వారి దత్తాత్రేయ స్వరూపము కలిగి ఉన్నాను. వారి ప్రబాధమున అవతారమును శ్రీపాదుల వల్లభ అవతారము. ఇది అశ్విని నక్షత్రమును సరిగా సరళరేఖలతో నుండి 180 శాసములు దూరములో నుండి వారి జన్మ నక్షత్రం చిత్తా నక్షత్రం ఏదైనా ఒక నక్షత్రము యొక్క కానీ లేదా గ్రహము యొక్క కానీ శక్తి 180 ఆశలు దూరములోని కేంద్రీకరించబడును. మానవులు వారి పూర్వజన్మకృత ప్రారంభమునకు గణితపరముగా యాగమైన గ్రహ సంపుటిలోని జనమునందేరు. అందులో తప్పు జనమునందేరు గ్రహములను మనవుల ఎడల ప్రేమభావము కానీ దేశభావము కానీ కలిగి ఉండుట, వాటి నుండి ఉత్తమనమగు వివిధ దిగంబర శ్రీ వల్లభ దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర కిరణములు వివిధ స్వాప్దానాలు అయిన కాలములలో ఆయన ప్రదేశములో ఆయన జీవులకు సంఘటనలు కలిగించుట ఆ శక్తిమైన ఉండును. అనిష్ట ఫలమును బారి నుండి తప్పించుకొనుటకు ఆ కిరణములను సంపదలను నిలువరించి నిర్ణయించగల స్వాధ్యానాలను కిరణములను మనమును కలిగి ఉండవలేను. దీనినే తంత్రముల వలన కానీ ధన్యములు ప్రార్థన మొదలైన కానీ విధములను ద్వారా కానీ లేదా తన స్వకీయ మనము ఏకశక్తి ద్వారా కానీ సాధించగలిగినాము. అయితే పూర్వజన్మ కర్మ అంతంత ప్రబలమై ఉన్న పైన చెప్పిన విధములో ఏమీయును పనిచేయవు. అట్టి పరిస్థితుల్లో ఒక్క శ్రీపాదుల వారే మన తలరాతను మార్చి వ్రాయగలరు. ఈ విధముగా వారు మార్చి వ్రాయగల మన వలన ఏ లోకములోను ఏదైనాను ఒక మంచి ప్రయోజనములు పరిస్థితులు ఉండవలేను. సాధారణ పరిస్థితుల్లో ఇది జరగని పని. పరిస్థితుల్లో జరగని పని. జాతకాలన్నీ అందరి వల్ల దాతుడి వల్లే అవుతాయంట. అది ఇదండి. ఇలాగే చదువుకుంటాను. అప్పుడు చదివిన చేపి తిత్తి వీడియో ఇదవుతుంది. అయినా అంత అలా చూడలేము. నేను గుర్తుగా కొంత బిట్లు తీసుకుని ఉంచుకుంటున్నానులేండి. అది కొంచెం బిట్లు మధ్య నేను ఉంచుకుంటున్నాను. ఇది ప్రకృతి అంటే ఇగో ఈ చెత్త కూడా నేనే కోసుకున్నాను. అలా తీసుకున్నాను, అక్కడ పాడేసాను. గ్రైండర్ చేసుకున్నాను, మిక్సీ పట్టుకున్నాను, మిక్సీ కడిగేసాను, ఇగో వేసేసుకున్నాను. ఇప్పుడు శ్రీపాద పుస్తకం చదివేస్తున్నాను. అంతే. ఇలా మా జీవన చర్యలు ఇలా ఉంటాయి. దినచర్య.